ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సరే సార్, ఇంకా మీ గురించి వెళ్దాము. మీ సినిమాలు పాత ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడితే సమ్వేర్ అరౌండ్ 2013లో ఉయ్యాల జంపాల, 2016లో మజ్ను, అండ్ నౌ ఇట్ ఇస్ 2024. 8 years అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు రించి గారు. ఏమైపోయారు సార్ మీరు? అసలు ఏం జరిగింది 8 ఏళ్లలో? ఈ ఇంటర్వ్యూలో ఒక 25 ఇంటర్వ్యూస్ ఇస్తుంటే రీసెంట్ ఇదే క్వశ్చన్ గురించి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య, నేను కనీసం మధ్యలో మొదలు పెట్టారు. సో అందువల్ల కొద్దిగా హ్యాపీ. అంటే ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్నది ఒక కామన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సార్. బట్ ఒక క్రియేటివ్ పర్సన్ అంటారు కదా, తిరిగే కాలు మాట్లాడే నోరు సైలెంట్ గా ఉండదు. అండ్ సో యాజ్ క్రియేటివ్ బ్రెయిన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎక్కడో ఒకటి క్రియేటివిటీ పాపప్ అవుతూనే ఉంటుంది. ఒక క్రియేటివ్ థాట్ రావడానికి 8 ఏళ్ళు అయితే పట్టదు. బట్ ఒక బ్రేక్ తీసుకున్నారు అంటే దేర్ షుడ్ బి. యాక్చువల్లీ బ్రేక్ తీసుకోలేదు, ఇప్పుడు నేను కంటిన్యూస్ గా ట్రయల్ చేస్తూనే ఉన్నా. అవి మెటీరియల్ అవ్వలేదు అన్నమాట. సో మీకు డీటెయిల్ గా చెప్తే కానీ తెలియదు. యాక్చువల్లీ చెప్పండి సార్, తెలియాలి మాకు తెలియాలి. సో కళ్యాణ్ రామ్ గారితో చేయాలి ఫస్ట్. అదేమో ఒక అగ్రికల్చర్ బేస్డ్ సబ్జెక్ట్ మాట అది. సో అది అంతా అనుకున్నాము. అది ఒక ఓకే అనుకుని 2 ప్రొడక్షన్ హౌస్లు మారి షూటింగ్ వెళ్ళేసరికి ఒక 1.5 year అలా అయిపోయింది. ఆల్మోస్ట్ 2 years అయిపోయిందేమో. సో షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మహర్షి రిలీజ్ అయింది. ఇది పక్కకి వెళ్ళింది. సో దాని తర్వాత ఒక రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్. సో నేనేంటంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసేసుకుని మల్టిపుల్ హీరోస్కి అప్రోచ్ అయిపోయి అంత స్పీడ్లో నేను లేనమాట. ముందు నుంచి ఏంటంటే ఉయ్యాల జంపాలు అయింది, కూర్చుని కథ రాసుకోవటం, మళ్ళీ ఇంకోటి చేయటం అలా ఉన్నా కదా. సో అది అయ్యేసరికి మళ్ళీ ఇంకో కథ రాద్దాం సరే అని చెప్పి అది పక్కన పెట్టి ఇంకోటి రాసుకుని అది అప్రోచ్ చేసేసరికి ఒక హీరో రామ్ చేద్దాం అన్నారు. సో అది వెళ్దాం అనుకునే లోపల అలవైకుంఠపురం షూటింగ్లో ఉంది. అది రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ అన్నారు. మళ్ళీ ఇదే తగిలింది అబ్బా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తే అది రిలేటెడే కానీ టోటల్ డిఫరెంట్ స్టోరీస్. కాకపోతే రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ ఒకటే, కాన్సెప్ట్ పరంగా ఉంటుంది తప్ప సబ్జెక్టు క్యారెక్టర్స్ అన్నీ వేరే ఉంటాయి. కానీ అది సూపర్ హిట్ అయింది కదా, మళ్ళీ రిచ్ అండ్ పూర్ కాన్సెప్ట్ ఎందుకు అది మళ్ళీ పక్కకి వెళ్ళింది. తర్వాత ఒక వెబ్ సిరీస్ ఏదో అనుకున్నాము, అంతా అందులో క్రియేటివ్ ఫ్రీడమ్ లేదు, అది వదిలేసా. తర్వాత వేరే సినిమా ఒకటి చేయాలి, తర్వాత ఒక హారర్ ఒకటి చేయాలి, అవి కొద్దిగా పెద్ద బడ్జెట్ లేని గబుక్కునే యాక్టర్స్ దొరకట్లేదు. ఇలా రకరకాల రీజన్స్ వల్ల డిలే అయింది. మధ్యలో కరోనా అలా తెలియకుండానే ఒక 1 year అని అనుకుంటానే ఒక 6 years అయిపోయింది. జితేందర్ రెడ్డికి ఒక 2 years అయిపోయింది ఇప్పుడు. బట్ బేసికల్గా సినిమానే ఇదే నా లైఫ్, నా ప్రొఫెషన్ ఇందులోనే ఉంటుంది అని అనుకున్నప్పుడు 8 years సస్టైన్ అవ్వడం ఎట్లా జరిగింది సార్? అది ఏ రీజన్ వల్ల అయినా కానివ్వచ్చు, ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కలేదు. ఈ టైంలో గురించి లైఫ్ ఎట్లా జరిగింది? హౌ డిడ్ యూ సస్టైన్ ది జర్నీ? నాకేంటంటే భయం అనేది లేదండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జరుగుతుంది. మన దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయి కదా, మనం ఎవరిని నమ్ముకోలేదు ఇండస్ట్రీలో, స్టోరీని మాత్రమే నమ్ముకున్నాం. ఈ స్టోరీ కాకపోతే ఇంకో స్టోరీ, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది. సో ఆ నమ్మకం ఉంది. సో ప్లెజెంట్గానే ఉంది. మా ఇంట్లో ఏంటంటే పెద్ద ప్రెజరే ఉండదు. మా వైఫ్ కానీ పేరెంట్స్ కానీ సో అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు, మా సిస్టర్స్ కానీ. సో అందువల్ల ఎక్కడ ప్రెజర్ లేదు, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇండస్ట్రీ కన్నా బయట ఎక్కువ సపోర్ట్ ఉంది. సో దానివల్ల నాకు పెద్ద టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అవుతుంది అనే దాంట్లో ఎప్పుడు ఉండేలా కూల్గా ఉంది అంతే. ఎలా ఉంటారు సార్ అసలు అంత కూల్గా? మీరు మాట్లాడుతుంటే కూడా ఏదైనా ఒక బ్లాస్టింగ్ న్యూస్ వస్తుందేమో అని చూస్తున్నా కానీ చాలా కూల్గా చాలా హాయిగా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ. సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసే టెక్నిక్స్ మిమ్మల్ని అడిగితే చక్కగా చెప్తారేమో, అసలు మీకు స్ట్రెస్ ఏ ఉండదేమో. ఇళయరాజా పాటలు, మంచి బుక్స్ చదవటం, మంచి మూవీస్ చూడటం, ఇంకా ఫ్యామిలీ అంతే. ఉంటారు సార్ స్ట్రెస్ లేని వాళ్ళు, మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. నాకు అసలు మీకు స్ట్రెస్ ఏ ఉండదా సార్ అసలు లైఫ్లో? చిన్న ఎప్పుడన్నా జితేందర్ రెడ్డి రిలీజ్ ముందే కొద్దిగా అసలు చూస్తారా సినిమా, చూడరా జనాలు అసలు అనుకున్నాం కదా ఎంతవరకు. అంటే ఇదేంటంటే రెగ్యులర్ కంటెంట్ కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉండేవి. అది అసలు చూస్తారో చూడరా అనేది ఒక చిన్న టెన్షన్ ఉంది. టెన్షన్ కన్నా అసలు అంటే నేను మూడ్ ఎలా ఉంటుందో జనాలు చెప్పలేము. ఇది అయితే హిట్ అయిపోవచ్చేమో, అవ్వకపోతే అసలు పట్టించుకోరేమో, 2 అవ్వచ్చు అనేది మాత్రం తెలుసు నాకు. కానీ ఏదో ఎక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ అనే దాంట్లో ఉన్నమాట. అలాగే ఉయ్యాల జంపాలకు కూడా ఏమో మనం చేయగలిగింది చేసాం, ఇంకా మన చేతుల్లో ఉన్న వరకు చేసాం, ఇంకా ఏం జరుగుతుందో మనకు తెలియదు.
ఇంప్రెస్ చేయడం కోసం కాదు, ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం సినిమా చేయాలి, అంతవరకు చేసాం. ఈవెన్ మజ్నుకు కూడా, మజ్నుకి ఇంకా బాగా ఆడుతుంది అనుకున్నా, అది ఆడింది కానీ ఇంకా సూపర్ సెన్సేషనల్ అనుకున్నాను. కానీ అప్పట్లో నాని గారు మీకు ఇచ్చిన కామెంట్ ఉన్న వాళ్ళల్లో వన్ అమంగ్ వెరీ ఫ్యూ బెస్ట్ టెక్నీషియన్స్ ఎవర్ విరించి అని చెప్పారు. అంటే నిజంగానే మీరు చేసిన సినిమాలు ఆ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చాయి మీకు, బట్ ఆ గ్రాఫ్ అక్కడి నుంచి ఇంకా అసెండ్ అవ్వాలి, కానీ ఐదర్ ఇట్ వాజ్ స్టాటిక్ ఆర్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ లోస్ అన్ని చూసి ఈ 8 years తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాస్ట్తో వస్తారేమో అని అనుకుంటే ఇట్ వాస్ జితేందర్ రెడ్డి. స్టోరీ వైజ్, కంటెంట్ వైజ్, ఎమోషనల్ వైజ్ కనెక్ట్ అయినా సరే ఎక్కడో ఉండాల్సిన విరించి వర్మ కదా అన్న ఫీలింగ్ ఇంకా వెళితే మాకు అనిపిస్తోంది. వుడ్ యూ డోంట్ ఎకో ఇట్ విత్ ఇట్? అంటే మీరు మూవీ చూస్తే మీరు అలా ఫీల్ అవరేమో అనుకుంటున్నా. జితేందర్ రెడ్డి సినిమా చూస్తే నేను ఎమోషనల్గా, ఇది ఎంత పెద్ద ఎమోషన్, ఇది ఏదైనా మూవీ అంటే ఎమోషనే కదా, నేను బాగా ఎక్స్ప్రెస్ చేయగలను కదా అనే దాంట్లో చూసే తప్ప పెద్ద హీరో లేడు కదా, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్ కాదు కదా, ఆ టైప్లో నేను ఆలోచించలేదు అనమాట. సో ఆ విధంగా చూస్తే ఇది కూడా మంచి ఎమోషనల్ మూవీ. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు రిజల్ట్ బట్టి, లేకపోతే ఇది ఆడలేదు, లేకపోతే అనుకున్నంత ఆడలేదు, సో ఇదే వేరే వాళ్ళతో చేస్తే బాగుంటుంది, కంపారిజన్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయండి. సో అయితే ఒకలా కంపేర్ చేస్తారు, అవకపోతే ఒకలా కంపేర్ చేస్తారు, ఇవన్నీ తర్వాత జరిగేవి కదా. సో తర్వాత జరిగే వాటి గురించి పట్టించుకోకూడదు, మనం జెన్యున్గా ఫీల్ అయిన చేసామో లేదా అంతే. సో మొత్తానికి జితేందర్ రెడ్డి సినిమా గురించి మీరు 100% సాటిస్ఫైడ్, 100% కంటెంటెడ్, అండ్ యాజ్ అ డైరెక్టర్ యువర్ థర్స్ట్ was fully satisfied. Fully satisfied. I am very much happy. Whatever the appreciation I am receiving, I am so much content about this. అదే సార్ మీ గ్లోకి కారణం. ఇప్పుడు గ్లోకి కారణం అంటున్నా సార్. ఉయ్యాల జంపాల సినిమా నాగార్జున గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా మీకు కష్టం అనిపించలేదా సార్? అంటే బీయింగ్ అ ఫ్రెషర్ దట్ టైం, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మీరు తీసుకుంటున్నారు, చేస్తున్నారు అని అంటే నాగార్జున గారికి ఏదో ఒక క్వాలిటీ మీలో చూసి కాన్ఫిడెన్స్ ఉండబట్టే మీకు ఇచ్చారు. సో హౌ వాజ్ దట్ లింక్ బిట్వీన్ యూ అండ్ సార్ అండి? నాగార్జున గారి గురించి చెప్పాలి అని అంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో మాకు చెప్పండి. అదే యాక్చువల్లీ స్టోరీ విన్నారు, స్టోరీ విని చాలా బాగా నచ్చింది ఆయనకి. సో ఎవరికి వెళ్దామండి అని అడిగితే కొత్త వాళ్ళతో వెళ్దాము, ఇంత ఫ్రెష్గా ఉంది కదా, కొద్దిగా ఫ్రెష్ ఫేసెస్ అయితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయన అన్నారు. ముందుది రామ్మోహన్ గారు స్టోరీని ఆయనకి చెప్తే ఆయన నచ్చి నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళి ఇద్దరు టీమప్ అయ్యారన్నమాట. సో నాగార్జున గారు ఆల్రెడీ ఇదొకటే కదా, అంతకుముందు చాలా సినిమాలు ఆయన కొత్త వాళ్ళతో, ఆయన హీరోగా యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ బ్యానర్లో కూడా, అన్నపూర్ణ బ్యానర్లో కూడా కొత్త వాళ్ళతో వాళ్ళు డైరెక్షన్, కొత్త వాళ్ళు, ఈయన యాక్టర్ కాకపోయినా కూడా చేశారు కదా. సో ఆయన బిలీవ్ చేస్తారు, ఒకరికి ఒక ఛాన్స్ ఇస్తే కనుక వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు. ఆ విషయంలో ప్రాబ్లం అసలేదు. వెంటనే ఒప్పుకున్నారు ఆయన, లేకపోతే వెంటనే ఇట్ వాజంట్ హార్డ్ మీకు ఆయన కన్విన్స్ చేయడానికి? లేదు, అసలు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఆడిషన్స్ అయిపోయాక సెలెక్టెడ్ వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ అని చెప్తే బాగున్నారు అన్నారు. సో నెక్స్ట్ ఇంకా షూట్కి వెళ్ళాం. వండర్ఫుల్. ఈ ఇండస్ట్రీలో సార్, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న సినిమాల్ని ఎందుకు ప్రమోట్ చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారి స్టాండ్ కానీ, లేకపోతే బన్నీవాస్ గారు కానీ మొన్న మాట్లాడుతూ చిన్న సినిమాల్ని అసలు ఎందుకు ప్రమోట్ చేయాలి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గోల్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉండాలి, ఎవరి జర్నీ వాళ్ళదే అని మాట్లాడిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ ఎవరి ఫైట్ వాళ్ళదే, ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి ఒక హెల్పింగ్ హ్యాండ్ వేసి దాన్ని లిఫ్ట్ ఇవ్వడం అవసరమా, ఆర్ వాట్ ఈస్ యువర్ స్పెసిఫిక్ స్టాండ్ ఇన్ దిస్ మ్యాటర్ సార్? అంటే బేసిక్గా పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అనుకోండి, మన ఫ్రెండ్స్ అయినప్పుడు మనం వాళ్ళపైన డిపెండ్ అవుతాం. ఇలాంటి అకేషన్స్లో వాళ్ళు హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము. అది జనరల్గా జరుగుతుంది, ఎనీ ఫీల్డ్ జరుగుతుంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కూడా ఎవరు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. సో అయినా కూడా మనకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకోవడం అనేది ఇండస్ట్రీలో ఉంటే అది జరుగుతుంది. కానీ పర్టికులర్ ఈ మూవీకి వచ్చేసరికి ఏమైందంటే ఇది ఒక డిఫరెంట్ ఐడియాలజీ అవటం, అయితే ఎందుకు వచ్చింది ఇలాంటి వాటిల్లో ఇంక్లూడ్ అవటం అని వాళ్ళు ఏమన్నా అనుకుని ఉండొచ్చు, నాకు తెలియదు. సో మేబీ దానివల్ల ఏమన్నా ఎందుకులే అంటే ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సినిమానే కదా సార్, అప్లికేషన్ ఉన్నా కూడా ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎందుకులే ఈ టైం స్కిప్ చేద్దామని ఏమన్నా అనుకున్నారేమో మరి. అంటే బేసిక్గా జనరల్గా ఏంటంటే వాళ్ళు నమ్ముకుని మనం సినిమా చేయలేదు కదా, మన సినిమా మనం చేసాము. సో వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అడిగితే హ్యాపీగా వస్తే వస్తారు, మనం ప్రెజర్ పెట్టలేము వాళ్ళని, ప్రెజర్ పెట్టే హక్కు మనకు లేదు. వాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఏదైనా చేయాలన్న అవసరం వాళ్ళకి కూడా లేదు కదా. ఫ్రెండ్స్ అంటే కూడా ఒక లెవెల్ వరకు హెల్ప్ చేయగలరు.
వాళ్ళకు కూడా బలవంత పెట్టి ఫ్రెండ్ కాబట్టి మేము చెప్పినట్టు చేయాలంటే అది కూడా ఫ్రెండ్షిప్ కాదు కదా. సో ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మనం వాళ్ళని ప్రెజర్ పెట్టలేము. హ్యాపీగా మనం ఏదైతే అనుకున్నామో అది చేయడం కోసం మనం డిసైడ్ అయ్యాం కాబట్టి అది హ్యాపీగా ఎదరికి వెళ్ళే వరకు చూసుకోవాలి తప్ప. సార్ 1,00,000 ఎకరాలు లేదా ఒక 1000 కోట్లు, 1,00,000 కోట్లు, అన్ని కోట్ల ఎకరాల విశాలమైన మనసు సార్ మీది. ఇంకా అంతకన్నా మంచితనానికి ఇంకొక మారు పేరు, ఇంకొక పర్సానిఫికేషన్, ఇంత పాజిటివ్ యాంగిల్లో ఆలోచించే అంత ఏమంటారు అలాంటి మనుషుల్ని ప్రాబబుల్లీ చాలా తక్కువ కలుస్తూ ఉంటాం మనం. అండ్ వన్ అమంగ్ దెమ్ ఇస్ మీరని నాకు అనిపిస్తుంది. అంతేం లేదండి. ఇప్పుడు ఏంటంటే అది అనలైజ్ చేస్తే సింపుల్గా అంతే కదా అనిపిస్తుంది, అంతే తప్ప మంచి చెడు అంతలా ఆలోచించక్కర్లే ఇలాంటి విషయాలు అనిపిస్తుంది, చిన్న విషయాల్లో. అదేలేండి సార్, స్ట్రెస్ ఎందుకు ఉండదో నాకు ఇప్పుడు అర్థమైంది. బిఫోర్ వి కంక్లూడ్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి ఎంత టైం ఉంటుంది మళ్ళీ, ఆర్ ఈ గ్యాప్ ఇలా కొనసాగకుండా ఇంకా షార్ట్ స్పాన్ లో ఏమైనా మీరు యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకున్నారా? వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? ఉన్నాయి అందులో, మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇదివరట్లాగా ఒక స్టోరీ తర్వాత ఒక స్టోరీ కాదు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ అందరికీ అప్రోచ్ అవుతున్నా. సో ఏది త్వరగా క్లిక్ అయ్యి ఎవరు గబుక్కున దొరికితే వాళ్ళతో చటుక్కున షూటింగ్ వెళ్ళిపోవాలి, అదే ప్లాన్. ఇదివరకు అలా చేయలేదు. ఇదివరకు ఒక కథ రాసుకుని మెల్లగా వెళ్ళి అది చెప్పి, అది కాదంటే వేరే హీరోస్ చెప్పడానికి కొంత టైం పడుతుంది, చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ అది కరెక్షన్ చెప్పి మళ్ళీ అది వాళ్ళ డేట్స్ ఇచ్చి మనం వెయిట్ చేసి, పెద్ద హీరో అయితే మధ్యలో వాళ్ళు ఇంకోటి ఏదో వస్తే వాళ్ళు మళ్ళీ పక్కకి వెళ్ళి. అప్పట్లో మీరు పెద్దవాళ్లతోనే చేయాలనుకున్నారు అయితే. ఇప్పుడు అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ హీరోస్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీరోస్ కూడా ట్రై చేయొచ్చు. సో ఎవరు దొరుకుతారని తెలీదు. అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై లక్. డెఫినెట్లీ సార్. ఈ ర్యాట్ రేస్లో, ఇప్పుడున్న ఈ ప్రపంచం పరిగెత్తే ఈ ర్యాట్ రేస్లో, హెయిర్ అండ్ టాటాయిస్ స్టోరీలో నాకు మీరు టాటాయిస్ లాగా స్లోగా స్టెప్ చేస్తున్నా సరే డెఫినెట్లీ అల్టిమేట్ విక్టరీ ఆ టాటాయిస్దే కదా. సో మీరు కూడా అదే పొజిషన్లో ఒక విన్నింగ్ స్టేచర్లోనే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.